ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనములో యేసు ప్రభువారు చేసిన ఒక అద్భుత కార్యముల గురించి మనము చూడబోతున్నాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని వారి నడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కనులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. దేవునిక బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ఒక అద్భుతమైన సంఘటన యేసయ్య జీవితం ద్వారా మనము చూస్తున్నాం. తను ఇంటి లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు కపెర్నహూములో ఇద్దరు గుడ్డివారు తన దగ్గరికి వచ్చారు. ఆ గుడ్డివారు వచ్చి, అయ్యా, మీ చిత్తమైతే మాకు మీరు బాగు చేయగలరు, దృష్టి ప్రసాదించగలరని యేసు ప్రభు దగ్గర సవినయంగా వారు ప్రార్థిస్తున్నారు. అక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు వారికి ఒక ప్రశ్న వేశాడు. ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? నిజమేనండి, చాలామంది దేవుళ్ళు, దేవతలు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని ప్రజలు తిరుగులాడుతూ ఉంటారు. కానీ మనను నిర్మించిన దేవుడు ఒకడున్నాడు. మనకు కలిగిన బలహీనతలు, రోగాలు, కష్టాలు ఎట్టిదైనా ఒక నమ్మకముతో తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు. ఈ ఇద్దరు గుడ్డివారు, అయ్యా, నువ్వు చేస్తావని నమ్మకంతో మీ దగ్గరికి వచ్చామయ్యా అని చెప్పి వారు గొప్ప విశ్వాసముతో ఆ మాటను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారు. యేసయ్యకి ఒక వ్యక్తిలో నమ్మకం అనేది చాలా ఆయన వెతుకుతున్నాడు. విశ్వాసము లేకుండా ఎవ్వరూ దేవునికి ఇష్టలుగా ఉండలేరు. తన దగ్గర ఎవరొచ్చినా తను ఉన్నాడని, తనకు ప్రార్థించినప్పుడు ప్రతిఫలం దయచేసి నమ్మాలి కదా. దేవుడి మీద నమ్మకం లేకుండా దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తే అది మూర్ఖత్వం. దేవుడు లేకుండా ఈ ప్రపంచం ఏది కూడా కలగలేదు. ఆయన ఉండి, ఆయనను బట్టి, ఆయన మూలంగా సమస్తము కలిగినవి. సమస్తము కలుగ చేసిన వాడు ఆయనే. ఒక సందర్భంలో నిర్గమకాండములో మోసే భక్తుడికి అంటాడు, మూగవాణి కానీ, గ్రుడ్డివాణి కానీ, చెవిటివాణి కానీ నిర్మించింది నేనే, నా మహిమ నిమిత్తము నేను వికలాంగులను నిర్మించానని. ఈరోజు వికలాంగులు తమకున్న వికలాంగతను బట్టి ఏం చేస్తున్నారు? అది పట్టుకొని అడుక్కోవడానికి వినియోగిస్తున్నారు. కానీ ఆ అడగడం ఏదో దేవునికి అడిగితే ఎంత బాగుండేదో. దేవునికి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వస్థతనిస్తాడు. వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కానీ చాలామంది ఆ విధంగా జీవించక, ఆ విధమైన అనుభూతిలోనికి వెళ్ళక, వారికి ఉన్న అంగవైకల్యతను బట్టి అడుక్కుంటూ తమ కడుపు పోషించి అది ఒక దారిగా ఎంచుకుంటున్నారు. అయితే మనం ఈరోజు చూస్తున్నటువంటి ఇద్దరు గుడ్డివారు మాత్రం అలాంటి పరిస్థితులలో వారు జీవించకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నువ్వు బాగు చేస్తావని మేము నమ్ముతున్నాం ప్రభు అని చెప్పి, దావీదు కుమారుడా అని కేకలు వేస్తూ ఉన్నారు. అవునండి, యేసు ప్రభు వారికి దైవత్వం గురించి గ్రహించి తనను మన విశ్వాసంతో అడిగినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం.
ఆ ఇద్దరు గ్రుడ్డి వారికి యేసు ప్రభువారు ఏదో ప్రయోగము చేయలేదు. తన మాటతోనే వారికి స్వస్థతనిచ్చి, మీరు వెళ్ళి సమాజ మందిరములో యాజకులకు కనుపరుచుకోండి, మీ యొక్క కళ్ళు తెరవబడిన ఈ సంఘటనను బట్టి మహిమగల దేవునికి మీరు ఘనపరిచి, మీరు సమాజ మందిరములో లేక యాజకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కనుపరుచుకోండి అని పంపివేస్తున్నాడు. అయితే వారు అధికారుల దగ్గరికి కానీ సమాజం దగ్గరికి కానీ వెళ్ళి చెప్పడం కంటే దేశమంతా సంచరించి ఆ ప్రాంతమంతా యేసు మా కళ్ళు తెరిపించాడు, యేసు మాకు బాగు చేశాడు, యేసు మాకు స్వస్థతనిచ్చాడని ఊరు వాడ చాటి చెప్తూ ఆయన కీర్తిని ప్రసిద్ధి చేస్తున్నారు. ఈ ఉదయకాశంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మనకు ఏదైనా మేలు పొందినప్పుడు ఏదో చేయమని గనక ఎవరైనా చెప్తే అది చేయడానికి నిరభ్యంతరంగా ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ ఈ గుడ్డివారు యేసుప్రభు ఏదో చెప్పారు, అది చేయాలి అని అనుకోలేదు. కానీ యేసయ్య కీర్తిని ప్రతిష్ఠించాలి, ఆయన గురించి ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. వారు అనేక మందికి యేసయ్య దగ్గరికి మేము వెళ్ళటం ద్వారా ఆయన మమ్మను స్వస్థపరిచాడు, మా కళ్ళు తెరిపించాడని వారి తెరవబడిన కళ్ళు గురించి వారు అద్భుతమైన సాక్ష్యము చెప్తూ ప్రభుకు మహిమపరిచారు. ఆయన కీర్తిని ఆ దేశమంతటా కూడా ప్రసిద్ధి చేశారని వింటున్నాం. అవును, ఎంత గొప్ప అద్భుతమైన విషయం కదా అండి అది. యేసు ప్రభువారు మనకు మేలు చేసినప్పుడు అది మౌనంగా మనలో మనం దాచి ఉంచకూడదు. మనం ఎందుకు ప్రచురము చేయాలి? ప్రవక్తన యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో ప్రవక్త ఈ రీతిగా రాస్తా ఉన్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయాలి అంటాడు. అంటే దేవుడు నిర్మించిన ప్రతి మానవుడు దేవుడు చేసే కార్యముల గురించి మనము అనేకులకు తెలియచేయాలి. ఈరోజు ఎంతోమంది ఉన్నారు, వింటున్నారు అని నమ్మలేకపోతున్నారు. వారి అపనమ్మకాన్ని బట్టి గుడ్డివాడు గుడ్డివాడుగానే చచ్చిపోతున్నాడు, మూగవాడు మూగవాడుగానే చచ్చిపోతున్నాడు. ఎవరు ఎటువంటి వ్యాధిగ్రస్తులుగా జీవిస్తున్నారో వ్యాధితోనే చనిపోతున్నారు. ఏ రోగాలు వచ్చినా రోగాలతోనే చనిపోతున్నారు. కానీ వారికి అర్థం కాని విషయం ఏమిటంటే, నమ్మదగిన దేవుడు ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళి మనము విశ్వాసముతో అడిగితే ఆయన మనకు స్వస్థపరుస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడని గ్రహించలేకపోతున్నారు. ఈ ఉదయకాశములో యేసయ్య మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకటే మనము గ్రహించాలి. మన సమస్యలు ఎట్టిదైనా లోకరీత్యా ఏ వైద్యుడు దానిని బాగు చేయలేకపోతున్నా, ఏ వ్యక్తి ద్వారా మనకు ఆ అద్భుత అనుభూతి పొందగలిగే స్థితి లేకున్నా, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మన జీవితంలో జరిగించి తన మహిమను కనుపరచగలిగిన వాడు మహిమ స్వరూపున దేవుడు నాడు అనేది మనము గ్రహించగలిగితే ఆయన ద్వారా అనేక అద్భుత అనుభూతులు మనము పొందగలం, అనేక ఆశ్చర్య కార్యములు మనము చూడగలం. ఆ ఇద్దరు గుడ్డివారు యేసయ్య మాట విన్నారు, వారు యేసయ్య ద్వారా స్వస్థత పొందారు. ఈరోజు యేసయ్యకి సాక్షిగా యేసయ్య మహాత్మ్యం గురించి ఆ దేశమంతా ప్రచురము చేయడానికి వారు పూనుకున్నారు. ప్రతి ఒక్కరు ఇది మనం గమనించాలి. యేసయ్య చేసిన మేలు ఎవరికి చెప్పడం సిగ్గుపడి దాచిపెడితే ఆశీర్వాదం కలగదు. చాలామంది యేసయ్యకి ప్రార్థన చేసి మేలు పొందుతూ ఉంటారు, స్వస్థత పొందుతూ ఉంటారు, అద్భుతాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ యేసయ్యను బట్టి జరిగింది అని చెప్పడానికి మాత్రం సిగ్గుపడుతూ ఉంటారు. అయ్యో, అలా సిగ్గుపడిన వారు
ఈ లోకరీత్యా అయితే మీరు బాగుపడ్డారే కానీ దైవరాజ్యానికి మీరు ప్రవేశించే హక్కు కోల్పోతున్నారు. ఎందుకంటే యేసయ్య ద్వారా స్వస్థత పొందిన వారు యేసయ్య కీర్తి ప్రతిష్టపరచాలి, ఆయన మహిమ గుణాతిశయము ప్రచురము చేయాలి. పేతురు అనే భక్తుడు యేసుప్రభు వారికి శిష్యుడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ స్థితిలో ఈరోజు యేసుప్రభు నమ్ముకోగలిగామో, మనము ఈరోజు నమ్మకం కలిగి జీవించడానికి మనకి ఆధిక్యత ఇచ్చింది యేసుప్రభు వారు. ఆయన మనకి ఆధిక్యత ఎందుకు ఇచ్చాడట? తన మహిమను ప్రచురం చేయడానికి, తనను ఘనపరచడానికి. ఇంతకాలం ఒకవేళ యేసయ్య చేసిన కార్యముల గురించి కనుక మనము మహిమపరచకుండా ఉండిపోతే మనం ఎంతో బలహీనులు, ఎంతో దౌర్భాగ్యులమని గ్రహించాలి. దావీదు మహాభక్తుడు తన గ్రంథములో 103వ కీర్తనలో ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఉపకారము గురించి దివారాత్రము దేవుని ధ్యానిస్తూ స్తుతిస్తావో నీకు దయాకిరీటము ధరింపచేస్తాడు, కరుణ కటాక్షము నీకు కిరీటంగా ఇస్తాడు. పక్షిరాజుల వలె నీ యవనాన్ని నూతనంగా ఆయన మారుస్తాడు. నా సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించిన వారికి దేవుడు అద్భుత అనుభూతి, అద్భుత కార్యములు వారి బ్రతుకులు జరిగిస్తున్నాడు. ఈరోజు ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మనము ఒక్కసారిగా ఆలోచిద్దాం. అవును, ఏ బాధల్లో తన దగ్గరికి వచ్చినామో, ఏ కష్టాల్లో తన దగ్గరికి వచ్చినామో, ఎలాంటి అక్కర్తలు కలిగి ప్రభు దగ్గరికి వచ్చినాము. అయ్యా, నువ్వు ఇది చేస్తావని మేము నమ్ముతున్నాము. చెప్పగలరా? ప్రభువా, నువ్వు చేస్తావని నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాం. నువ్వే అద్భుతాలు చేస్తావు, నువ్వే మా జీవితంలో ఈ కార్యములు చేస్తావని నమ్మితే దేవుడు అద్భుతాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఇన్ని రోజులు ఒకవేళ మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో దేవుని మహిమ చూడలేక ఏ గుడ్డితనమైతే కమ్మిందో, పోసుడిన పౌలు అంటాడు, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగ చేస్తుందని, కానీ విశ్వసించిన మనకు దేవుని శక్తి కనుపరుస్తుంది. ఈ కాల సమయంలో రండి, తలలుంచుకొని దేవునికి మనం అడుగుదాం. అయ్యా, మాలో అవిశ్వాసతనము తీసివేసి నాయనా మా మనోనేత్రములు తెరువు. లోకరీత్య అయితే అన్నీ కనిపిస్తుంది, కానీ ఆత్మీయంగా అయితే మాకు దైవిక శక్తి కనబడకుండా గురుటివారంగా ఉన్నాం. ఈరోజు మా కళ్ళు తెరిపించు, మిమ్మల్ని చూచి మీకు మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా ఉండే భాగ్యం నిమ్మని దేవుని దగ్గర సవినయంగా ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాము. పరిశుద్ధుడా, ఈ దినము విలువైన మీ మాటలు మీ పరిశుద్ధ గ్రంథం నుంచి మేము నేర్చుకున్నాం. రండి ప్రభువా, మా రక్షకుడవ మీరు ఈ వాక్యమును మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. నాయనా, మీ అందు విశ్వాసము ద్వారా మీరు ఇలా చేస్తారని పరిపూర్ణ విశ్వాసముతో మా గురుడితనం నుంచి బాగుపడే భాగ్యం, అతి నమ్మకత్వమైన జీవితము దయచేయండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు అనుగ్రహించండి, దయలో నడిపించండి. ఈ దినము ఎంతమంది బిడ్డలైతే మీ పాదాల యొద్ద ప్రభువా విశ్వాసంతో మిమ్మల్ని కొనియాడుతున్నారు, ప్రతి బిడ్డలకు అక్కర్తలను తీర్చి ప్రతి మనోవాంఛలను సఫలపరిచి మీ కృపతో తృప్తిపరచుమని కోర్చున్నాం. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునండి. పవాదిక గురుడితనాన్ని దూరపరిచి మీ యొక్క ప్రకాశవంతమైన వాక్యపు వెలుగులో మా బ్రతుకులను వెలిగించి మీ మహిమ కొరకే మమ్మను నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.